హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ అవర్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసిన క్లాత్ని మనం మెయిన్ క్లాత్ పైన ఇలా కటింగ్ చేయాలి మీకు చూపిస్తాను. ఈ అంచులు లింక్ వేసుకోవచ్చు. శారీలో వచ్చిన క్లాత్ ఇప్పుడు అంచు భాగాలన్నీ కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. మెయిన్ సిల్క్ క్లాత్ సీమింగ్ మీకు జారిపోతున్నాయి అనుకున్నట్లయితే మీకు టిప్స్ అయితే చెప్తాను. ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. మనకి స్ట్రైట్గా ఎదురుగా ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్కి పొడవు భాగానికి వేసుకోవాలి. మనకి ఈ విధంగా జారిపోతున్న క్లాత్స్కి మనం పిన్స్ పెట్టుకోవచ్చు. మీకు జారకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండాలనుకుంటే మీరు కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ మీరు ఎక్స్ట్రా క్లాత్ని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఎక్కడెక్కడైతే సరిపోతున్న క్లాత్ అనేది చెక్ చేసుకోవాలి. మీకు పెద్ద క్లాత్ అయినట్లయితే సరిపోతుంది, ఎక్కడైనా వేసుకోవచ్చు. చిన్న క్లాత్స్ అయినట్లయితే కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ముందుగా బ్యాక్ పార్ట్ అయితే వేసుకోండి. మీకు ఇటువంటి క్లాత్స్ మీరు పిన్స్ పెట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మీరు కరెక్ట్గా స్టిచ్ చేయగలం అనుకునే వాళ్ళు ఈక్వల్గా కట్ చేసుకోండి, లేదా అటు ఇటు జరిగిపోతుంటుంది. ఇలాంటి క్లాత్స్ అయినట్లయితే మన బ్లౌజెస్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్టిచ్ చేయలేరు కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. స్టిచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఏ సైజ్ అయినా సరే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెలియజేయండి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోండి, లేదా పిన్ పెట్టుకోండి. మీకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి. మనకి ఇది క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.